హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి. మనం ఆల్రెడీ కటింగ్ వీడియో చూసాం కదండి. ఇప్పుడు మనం యూనిఫామ్ ప్యాంటు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దామండి. ఇది బెల్ట్ పార్ట్ అండి. మనం బెల్ట్ పార్ట్కి జాయింట్స్ వస్తాయనుకున్నాం కదండి. మనం కట్ చేసుకున్న జాయింట్స్ని ఈ విధంగా అటాచ్ చేసుకుంటున్నామండి. మనం రెండు వైపులా ఈ పీసెస్ని స్టిచ్ చేసుకుందాం. ఇది రెండో వైపు అండి. మనం రెండో వైపు కూడా పీస్ జాయిన్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా పైన ఒక స్టిచ్ వేసుకుందాం. ఇప్పుడు రెండు వైపులా మనం జాయింట్స్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మనం సెంటర్లో మనం పైన మడత కోసం కొంచెం 2 ఇంచెస్ ఉంచుకున్నాం కదండి. అంతవరకు స్టిచ్ వేసి మనం ఒక 1 ఇంచ్ వరకు గ్యాప్ ఉంచి మళ్ళీ స్టిచ్ వేస్తున్నానండి. ఈ విధంగా వీడియోలో చూపించినట్టు మీరు స్టిచ్ వేసేటప్పుడు ఈ గ్యాప్ ఉంచుకోండి. ఇప్పుడు నేను అక్కడ థ్రెడ్ కట్ చేసేస్తున్నాను. మనకి ఇలా ఖాళీ వస్తుందండి. ఈ విధంగా ఖాళీ వస్తుంది. ఇప్పుడు మనం ఈ పార్ట్స్ని ఇటు అటు పెట్టుకుంటూ పైనుంచి ఇంకొక స్టిచ్ వేసుకుంటున్నానండి. ఇలా పక్కగా మడిచి స్టిచ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇటు సైడ్ కూడా వేసుకుందామండి. చూసారు కదా, ఇక్కడ మనకి నాడ ఎక్కించడానికి గ్యాప్ అండి ఇది. ఇప్పుడు మనం కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుని రైట్ సైడ్ అండి, మనం పాకెట్ కోసం రైట్ సైడ్ కట్ చేసుకుందాం. మీరు సెంటర్ చూసుకోండి, కరెక్ట్గా సెంటర్కి ఫోల్డ్ చేసి ఇలా రైట్ సైడ్ నేను పాకెట్ వేసుకోవడానికి కట్ చేస్తున్నానండి. ఇప్పుడు రైట్ సైడ్ పై వైపు అండి, మనం మడత కోసం ఉంచుకున్నాం కదండి. అక్కడి నుంచి మనం 3 ఇంచెస్కి ఒక మార్క్ చేస్తున్నానండి. మనం పాకెట్ ఓపెన్ కోసం 5.5కి ఇంకొక మార్క్ చేశానండి. దీన్ని 1/2 ఇంచు లోపలికి ఈ విధంగా లైన్ డ్రా చేశాను. ఇది మనకి పాకెట్ ఓపెన్ కోసం అండి. ఇప్పుడు మనం పాకెట్ కోసం పీసెస్ తీసుకున్నాం కదండి. దీన్ని సెంటర్కి జాయిన్ చేసేసుకుందాం. మనకి ఒకటే పీస్ అయితే ఈ విధంగా జాయిన్ చేసుకొని అవసరం లేదండి. మనకి ఇలా 2 పీసెస్ తీసుకున్నాం కదా, ఇలా సెంటర్కి జాయిన్ చేసుకుందామండి. ఇప్పుడు దీనికి కూడా మనం ఒకవైపు పాకెట్ ఓపెన్ కోసం మార్క్ చేస్తున్నానండి. ఇలా మనం కర్వ్ తీసుకున్న వైపు పైనుంచి 1 ఇంచ్కి ఒక మార్క్ చేశానండి. 1.5కి ఇలా 1.5 నుంచి మనం పాకెట్ ఓపెన్ కోసం 5.5కి మార్క్ చేసి ఇది కూడా లోపలికి 1/2 ఇంచు ఒక లైన్ డ్రా చేశానండి. ఇప్పుడు మనం ఈ 2 మార్క్స్ కలిపి ఒక స్టిచ్ వేసుకుంటున్నానండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఆ లైన్ ఒక్కటే నేను స్టిచ్ వేస్తున్నానండి. 2 కరెక్ట్గా కలిసేటట్టు పట్టుకుని ఈ విధంగా లైన్ దగ్గర నుంచి ఈ 5.5 నేను స్టిచ్ వేసానండి. ఇప్పుడు మనం ఆ స్టిచ్ కట్ అవ్వకుండా ఇలా ఓపెన్ కోసం ఇలా కట్ చేసుకుందామండి. ఇప్పుడు దీన్ని లోపలికి ఫోల్డ్ చేసి దీన్ని ఇలా పైకి నెమ్మదిగా ఖర్చు బయటకు లాగండి. ఇలా నీట్గా పైకి తీసుకొచ్చిన తర్వాత పైనుంచి ఒక స్టిచ్ వేస్తున్నానండి. ఇలా పై వైపు నుంచి స్టిచ్ వేసుకుందామండి. చూసారు కదా, ఇప్పుడు మనం ఈ కర్వ్ అంతా ఒక స్టిచ్ వేసుకుని టర్న్ చేసుకుందామండి. ఇలా లోపల వరకు నేను స్టిచ్ వేసేసుకుంటున్నానండి. ఎంతవరకు అయితే ఓపెన్ ఉందో అంతవరకు స్టిచ్ వేసుకుని ఇలా రౌండ్ తిరిగే దగ్గర మనకి కట్స్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని తిప్పుకుందామండి. ఈ విధంగా లోపలికి తిప్పి దీన్ని బయటికి ఇలా స్క్రూ డ్రైవర్తో బయటికి తీస్తున్నానండి. ఇప్పుడు పైనుంచి పాకెట్కి ఇంకా బెల్ట్ పార్ట్కి కలిపి ఒక స్టిచ్ వేసుకుందాం.
ఇలా ఓపెన్పై స్టిచ్ పడకుండా నేను పక్క నుంచి స్టిచ్ వేస్తున్నానండి. మనకి పాకెట్ క్లోజ్ అవ్వకుండా పైనుంచి ఒక స్టిచ్ వేసుకున్నాను. ఇప్పుడు సైడ్స్ రెండు కలుపుదామండి. ఈ విధంగా సైడ్స్ రెండు జాయిన్ చేసేసుకుందాం. మనకి పాకెట్ ఓపెన్ పైన మాత్రం స్టిచ్ పడకూడదండి. ఇది మనకి క్లోజ్ అయిపోతుంది. పక్క నుంచే స్టిచ్ వేసుకుంటూ ఇలా సైడ్ జాయిన్ చేసుకుంటున్నానండి. చూసారు కదా, పాకెట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం నాడా కోసం ఆల్రెడీ ఓపెన్ ఉంచుకున్నాం కదండి. ఈ సెంటర్లో మనం ఈ ఓపెన్లో నుంచి ఈ విధంగా నాడా రెండు చివర్లో బయటికి తీయాలండి. మనకి తర్వాత మళ్ళీ ఎక్కించిన అవసరం లేదు. ఇది స్టిచ్చింగ్లోనే అయిపోతుంది. ఈ విధంగా ఇటొకటి అటొకటి బయటికి పెట్టి మనం ఇప్పుడు మడత కోసం ఫోల్డ్ చేసేసుకుంటున్నానండి. మనం ఈ నాడ లోపలే ఉంచి చుట్టూ స్టిచ్ వేసుకుంటా రావాలండి. మనకి పాకెట్ పైన ఓపెన్ ఉంది కదండి, ఇది కూడా మనకి ఇక్కడే క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా పాకెట్ పైనుంచి మనం ఈ మడత వేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చుట్టూ మనం ఫోల్డ్ చేసేసుకుందాం. ఇలా చుట్టూ క్లోజ్ చేసానండి. మనకి బెల్ట్ పార్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. మనకి నాడా కూడా ఎక్కించాము, చూసారు కదా. ఇది రెడీ అయిపోయిందండి. మనకి పాకెట్ కూడా చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు మనం ఇవి కాలు భాగం అండి, కింద 2 పార్ట్స్ కట్ చేసుకున్నాం కదండి. దీనికోసం ఇది బాటమ్ రోల్ అండి. ఇది మనకి బాటమ్ రోల్ మార్కెట్లో దొరుకుతుందండి ఫ్యాంట్స్కి. దీన్ని మనకు కావాల్సిన సైజులో ఒక 2 పీసెస్ తీసుకున్నాను. దీన్ని మనం ఫోల్డింగ్ కోసం ఆల్రెడీ కట్స్ పెట్టుకున్నాం కదండి, అంతవరకు దీన్ని లోపల ఉంచి ఫోల్డ్ చేస్తున్నానండి. మనం ఆల్రెడీ ఫోల్డింగ్ కోసం కట్స్ పెట్టుకున్నాం కదండి, అంతవరకు ఈ బెల్ట్ వచ్చి లోపల పెట్టి మనం స్టిచ్ వేస్తున్నామండి. ఇప్పుడు దీన్ని మనం డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటున్నామండి. మనం పెట్టుకున్న కట్స్ వరకు కరెక్ట్గా సరిపోయేటట్టు ఈ విధంగా స్టిచ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని చివరికి ఇంకొక స్టిచ్ వేసి మనం సెంటర్లో ఇంకొక 2 స్టిచ్చెస్ వేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపించినట్టు స్టిఫ్గా ఉంటుందండి మనకి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత మనం ఆల్రెడీ కాలు లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం కదండి 6.5. అక్కడి నుంచి నేను ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా కిస్తా వరకు డబుల్ స్టిచ్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం రెండో వైపు కూడా సేమ్ అలానే స్టిచ్ వేసుకుందామండి. 2 కాళ్ళు ఒకేలా వచ్చేటట్టు లూజు కరెక్ట్గా చూసుకుని స్టిచ్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు మనకి ఈ విధంగా కిస్తా 2 ఒకదానికొకటి మనం ఆపోజిట్లో పెట్టాలండి. ఇలా ఒకసారి దీన్ని టర్న్ చేసుకుందామండి. ఇలా ఒకదానికొకటి ఆపోజిట్లో పెట్టి మనం స్ట్రైట్గా రెండు కలిపి ఒక స్టిచ్ వేసుకుంటున్నానండి. మనకి రెండింటికి సెంటర్లో మాత్రం కరెక్ట్గా సరిపోవాలండి. ఇలా సెంటర్ కలిసేటట్టు చూసుకొని స్ట్రైట్గా 2 కలుపుకుంటూ ఒక స్టిచ్ వేసేసుకుంటున్నానండి. దీన్ని ఇప్పుడు కంపల్సరీ మనం డబుల్ స్టిచ్ వేయాలండి. మనకి సెంటర్లో ఇలా చిన్నగా రఫ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటే కొంచెం స్టిఫ్గా ఉంటుందండి. మనకి ఇప్పుడు కిస్తా జాయింట్ కూడా అయిపోయింది కదండి. ఇప్పుడు బెల్ట్ పార్ట్కి మనం కింద పార్ట్ని జాయిన్ చేసేసుకుందామండి. ఈ విధంగా సైడ్స్ కరెక్ట్గా చూసుకుని కట్స్ పెట్టుకుందాం. ఇప్పుడు ఇది కూడా మనకి సైడ్స్ చూసుకుని
కట్స్ పెట్టుకుందామండి. ఆల్రెడీ ఒకవైపు మనకి పాకెట్ వచ్చింది, రెండో వైపు కూడా నేను కట్ పెట్టుకున్నానండి. ఇప్పుడు మనకి ఈ సైడ్ కట్ పెట్టుకున్నాం కదండి, అది రెండు కలిసేటట్టు పెట్టి మనం ఇది జాయిన్ చేయడం నేను స్టార్ట్ చేస్తున్నానండి. మనకి మళ్ళీ సెంటర్కి వచ్చేసరికి సెంటర్ స్టిచ్చెస్ ఉంటాయి కదండి, అంతవరకు మనం ప్రిల్స్ పెట్టుకుంటూ జాయిన్ చేసుకుందామండి. మనకి బెల్ట్ పార్టు ఇంకా ఇది రెండు సెంటర్స్ రెండు కలిసేటట్టు ఈ విధంగా ప్రిల్స్ పెట్టుకుంటూ జాయిన్ చేసుకుందాం. ఇలా మీకు సెంటర్ మాత్రం కరెక్ట్గా సరిపోవాలండి. ఈ విధంగా స్టిచ్ వేసుకుందాం. ఇప్పుడు మనం రెండో వైపు కూడా ప్రిల్స్ పెట్టుకుందామండి. ఇది కూడా మనం సైడ్ కట్స్ పెట్టుకున్నాం కదండి, అవి రెండు కలిసేటట్టు చూసుకుని ఎన్ని ప్రిల్స్ వస్తాయో మనకి అంతవరకే పెట్టుకుందామండి. ఈ విధంగా మనకి ఎంత ఎక్స్ట్రా ఉందో అంత మనం ప్రిల్స్ పెట్టేసుకుందాం. ఇలా మనకి పాకెట్ కింద వైపుకి ఫోల్డ్ చేసుకుని మనకి పాకెట్పై స్టిచ్ పడకుండా జాయిన్ చేసుకుందామండి. ఇలా పాకెట్ కింద వైపుకి పెట్టుకుని జాయిన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ అండి, బ్యాక్ సైడ్ కూడా సెంటర్కి సరిపోయేటట్టు ప్రిల్స్ పెట్టుకుంటూ జాయిన్ చేసుకుందామండి. ఇలా మనకి సెంటర్ చూసుకోవాలండి, సెంటర్కి మనం ఈ స్టిచ్ సరిపోయేటట్టు ఎన్ని ప్రిల్స్ వస్తాయో అన్నీ మనం స్టిచ్ చేసేసుకుందాం. ఇలా సెంటర్ సరిపోయేటట్టు మీరు ప్రిల్స్ పెట్టుకోండి. ఇప్పుడు రెండో వైపు కూడా మనకి సైడ్ కట్స్ ఉంటాయి కదండి, సైడ్ కట్స్ వరకు సరిపోయేటట్టు మిగిలిన క్లాత్ అంతా మనం ఈ విధంగా ప్రిల్స్ పెట్టేసుకుందాం. ఇలా మీకు రౌండ్ మొత్తం సరిపోయేటట్టు ప్రిల్స్ పెట్టుకుంటూ ఇప్పుడు జాయిన్ చేసేసుకుందామండి. మనకి చుట్టూ స్టిచ్ అయిపోయిందండి. మనకి ఫ్రంట్ బ్యాక్ ప్రిల్స్ వస్తాయి. ఇప్పుడు మనం దీన్ని టర్న్ చేసుకుని పైనుంచి కూడా మనం ఇంకొక స్టిచ్ వేసుకుందామండి. ఈ విధంగా దీని పైనుంచి ఖర్చు పై వైపుకి ఉంచాలండి. ఇలా ఖర్చు పై వైపుకి ఉంచి నేను ఒక పాద వరుసతో ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. ఈ విధంగా చుట్టూ కుట్టు వేసుకుందామండి. రెడీ అయిపోయిందండి. చూసారు కదా, యూనిఫామ్ ప్యాంట్కి మనం ఇలా ఈజీగా పాకెట్ వేసుకుంటూ స్టిచ్ చేసుకోవచ్చండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.